Brought to you by V-Guard. కూటి కోసం కూలి కోసం పట్టణంలో బతుకుదామని తల్లి మాటలు చెవిని పెట్టక బయలుదేరిన బాటసారికి ఎంత కష్టం. మహాకవి శ్రీ కవితా పంక్తులు దాదాపు 100 ఏళ్ల తర్వాత కూడా ప్రస్తావించాల్సొస్తోంది. ఎందుకంటే ఇది విషాద ప్రస్థానం, అలుపెరుగని వలస ప్రస్థానం. వలసలు లేకపోతే ప్రపంచమే లేదు. ఉన్నత చదువులు, పెద్ద ఉద్యోగాల కోసం వెళ్లే వలసలు వేరు. కానీ కన్నవారికి, కట్టుకున్న దానికి పట్టెడన్నం పెట్టడం కోసం వలసపోవడం విషాదం. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఏ ఊరుకు వెళ్లినా అలాంటి గల్ఫ్ బాధితులు కనిపిస్తారు. ఎన్నికలెప్పుడొచ్చినా నాయకులకు వారు గుర్తుకొస్తారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఆ గల్ఫ్ బాధితుల వెతలను మీ ముందుంచడానికి, వారి ఆశలు, ఆకాంక్షలు, డిమాండ్లను రాజకీయ గణానికి తెలియజేయడానికి వేములవాడకొచ్చింది TV9 బులెట్ రిపోర్టర్. నమస్తే, మీరు చూస్తున్నది TV9. నేను మీ బులెట్ రిపోర్టర్ ప్రత్యూష. ఊరు పొమ్మంటోంది, ఎడారి దేశం రమ్మంటోంది. ఆస్తులు అమ్ముకుని అయిన వాళ్ళకి దూరంగా గల్ఫ్ దేశాలకి వలసలిపోతున్న మన వాళ్ళు అక్కడ ఎంత దుర్భరంగా బతుకుతున్నారో తెలుసా? అసలు బతకడం సంగతి పక్కన పెడితే అక్కడ చచ్చిపోతున్నా పట్టించుకునే నాదుడే లేడు. ఎవరో సాయం చేస్తే చూస్తాం. ఏం చేస్తే మా అమ్మకి ఇట్లనే ఉన్నది బతుకు. గల్ఫ్ బాధిత కుటుంబాల్లో ఒక్కొక్కరిది ఒక్కో విషాద గాథ. ప్రతి ఇంటి గడపలో ఎన్నెన్నో ఎదురుచూపులు. ఇక్కడ ప్రతి గుండె ఇంకొకరి కోసం కొట్టుకుంటుంది. ఎవరిని కదిలించినా కన్నీటి కదిలే వినిపిస్తాయి. ఏ ఇంటికి వెళ్లి మాట్లాడినా గొంతు గద్గదమవుతుంది. అసలు ఇక్కడ ప్రభుత్వాలు ఒక ధైర్యాన్నిచ్చి కొండంత భరోసాగా ఉంటూ మీకు ఇక్కడ ఉపాధి కల్పిస్తామన్న మాటిస్తే అసలు వీళ్ళంతంత దూరాలు ఎందుకు వెళ్తారు, అన్ని తిప్పలు ఎందుకు పడతారు? అయితే ఈ గల్ఫ్ బాధితుల సమస్య ఒక లోకల్ ఇష్యూ అనుకుంటే పొరపాటే. ఇదొక నేషనల్ ఇష్యూ. సో మళ్ళీ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఈ టైంలో ఈ అంశం ఇంకొకసారి తెరపైకి వచ్చింది. అసలు గల్ఫ్ బాధితుల కష్టాలకి ఎండ్ కార్డ్ ఎప్పుడు పడుతుంది? ప్రభుత్వాలు ఎప్పుడు వీళ్ళ విషయంలో చొరవ తీసుకుని ఒక అడుగు ముందుకేస్తాయి? రండి తెలుసుకుందాం ఇవాళ మన బులెట్ రిపోర్టర్లో. ఉన్న ఊరిలో ఉపాధి దొరక్క బతుకు తెరువు కోసం ఎడారి దేశాలకు వెళ్లిన ఎంతో మంది విగత జీవులుగా తిరిగొస్తున్నారు. రెక్కల కష్టాన్ని నమ్ముకుని వేల మైళ్ల దూరం చేరిన ఆ భాగ్యులు అక్కడ నరకయాతన అనుభవిస్తున్నారు. Brought to you by V-Guard.